స్త్రీ శక్తి థీమ్ పేరుతో మహానాడు తిరుమలలో భక్తుల రద్దీ. ఇలాంటి టాప్ 10 ఏపీ వార్తలను ఇప్పుడు చూద్దాం. టీడీపీ పొలిట్ బ్యూరో మీటింగ్ లో సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. స్త్రీ శక్తి థీమ్ పేరుతో మహానాడు కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు. మొత్తం 20 తీర్మానాలపై ఈ మహానాడు సభలో చర్చించనున్నారు. ఏపీ నుంచి 10, తెలంగాణ నుంచి 4, ఉమ్మడి అండమాన్ నుంచి 1, అలాగే రాజకీయంగా ఒక తీర్మానంపై మహానాడులో చర్చ జరగనుంది. అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి అచ్చెన్నాయుడు ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజల సమస్యలు విని సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే పరిష్కరించాలని మంత్రి ఆదేశించారు. ప్రజల వద్దకే ప్రభుత్వం అనే లక్ష్యంతో ప్రజా దర్బార్లు నిర్వహిస్తూ ప్రజలకు తక్షణ న్యాయం అందిస్తున్నామని మంత్రి తెలిపారు. కృష్ణా జిల్లా గుడివాడలోని కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ₹1 కోటి బంగారం కిరీటం తాకట్టు కేసుపై దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ లలిత విచారణకు స్పీడప్ చేశారు. ఆలయానికి చేరుకున్న ఆమె అర్చకుడి నుంచి వివరాలను సేకరించారు. 31 మంది సభ్యులు అందుబాటులో లేమని ఫోన్లో సమాధానం చెప్పడంపై కమిషనర్ విస్మయం వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలకు ప్రజలు మాత్రమే కాదు మూగజీవాలు కూడా బిల్వెల్లాడిపోతున్నాయి. కోళ్ల పెంపకందారులు తీవ్ర ఆందోళనలో మునిగిపోయారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో కోళ్ల ఫారాల నిర్వహణ రైతులకు పెను సవాల్గా మారింది. ఎండదెబ్బకు కోళ్లు ఊపిరాడక పెద్ద సంఖ్యలో మృత్యువాత పడుతున్నాయి. కూలర్లు, ఫ్యాన్లు ఏర్పాటు చేసినా లాభం లేకుండా పోతోందంటున్నారు. కర్నూలు జిల్లా ఆదోని మండిగిరి బీఆర్ఓ బీటీ సురేష్ కిడ్నాప్ కేసులో నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ వాల్మీకి సంఘాలు ఆదోనిలో భారీ ఆందోళన చేపట్టాయి. కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న పారిశ్రామికవేత్త బత్తిని కుబేర్ నాథ్ ను వెంటనే అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. నెల్లూరు జిల్లా కలువాయి మండలం పెన్నబద్వేల్లో తాగునీటి సమస్యపై గ్రామస్తులు ఆందోళన చేశారు. మోటార్ పైప్ లైన్ సమస్యల కారణంగా 3 ఏళ్లుగా సమ్మర్ సీజన్లో సరైన తాగునీటి సరఫరా జరగడం లేదని ఆరోపిస్తున్నారు. తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఖాళీ బిందెలతో నిరసన చేపట్టారు. నెల్లూరు జిల్లా రాపూరు మండలం గోనుపల్లి గ్రామంలో కలెక్టర్ హిమాంశు శుక్లా స్థానిక ఎమ్మెల్యే రామకృష్ణతో కలిసి పల్లె వీక్షణం కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజా సమస్యలను స్వయంగా పరిశీలించి వచ్చిన అర్జీలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. జలజీవన్ మిషన్ కింద ₹1 కోటితో 7 చెరువుల అభివృద్ధి పనులు చేపడుతున్నట్లుగా కలెక్టర్ తెలిపారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆక్టోపస్ భవనం వరకు కూడా సర్వదర్శనం భక్తుల క్యూ లైన్లు ఉన్నాయి. టోకెన్లు లేని భక్తుల సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. వేసవి సెలవులు కొద్ది రోజుల్లో ముగియనున్న నేపథ్యంలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. ఎండల దృష్ట్యా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది టీటీడీ. తిరుమల శ్రీవారిని ఇవాళ పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ప్రభుత్వ విప్ వేపాడ చిరంజీవిరావు, మాజీ మంత్రి రోజా, ఉత్తరాఖండ్ మంత్రి రేఖా ఆర్య దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. రాష్ట్రంలో హిందూ ధర్మానికి సనాతన ఆచార వ్యవహారాలకి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేసిందని మంత్రి ఆనం తెలిపారు. ప్రభుత్వాలకు కాసుల వర్షం కురిపిస్తున్న సింగరేణి సంస్థలో కొందరు ఉద్యోగుల పరిస్థితి మరీ దయనీయంగా తయారైంది. కూర్చునేందుకు గదుల్లేక కొందరు ఉద్యోగులు చెట్ల కిందే డ్యూటీ చేస్తున్నారు. కర్నూలు జిల్లా మంత్రాలయంలో గత 2 ఏళ్లుగా మైనింగ్ ఉద్యోగులు ఇలా చెట్ల కిందే ఉద్యోగం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు తాత్కాలిక షెడ్లు నిర్మించాలని కార్మిక నాయకులు డిమాండ్ చేశారు.